కొమ్మూరు ప్రతాప్ రెడ్డికే ఉండదు. ఎందుకంటే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి లెటర్ ప్యాడ్ మీద డీసీసీ అధికార ప్రతినిధిని ధృవీకరించి నాకు ఇవ్వలేదు, ఆయన అనౌన్స్ చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే డీసీసీ కమిటీని ఒక అధ్యక్షుని మాత్రం కేసీ వేణుగోపాల్ ఢిల్లీ నుంచే లెటర్ ప్యాడ్ ఇస్తాడు. మిగతా 34 మంది కమిటీని రాష్ట్రం నుంచి గాంధీ భవన్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అతనే అనౌన్స్ చేస్తాడు. అతని అనౌన్స్మెంటే ఫైనల్, ఇంకా ఎవరి జోక్యం అవసరం లేదు ఇందులో. కాబట్టి నేను మహేష్ కుమార్ గౌడ్ ద్వారా అతని వర్కింగ్ ప్రెసిడెంట్ ద్వారా లెటర్ ప్యాడ్ పొందిన నేను డీసీసీ అధికార ప్రతినిధిగా గత కొన్ని నెలల నుంచి దాదాపు 1 సంవత్సర కాలం నుంచి నేను ఏప్రిల్ 2 తారీఖు అంటే దాదాపు 10 నెలల నుంచి వెళ్ళి నేను డీసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నా. అవి కళ్ళకు కనవలేదా బుచ్చిరెడ్డికి? ఒక డీసీసీ అధికార ప్రతినిధి నేను ఎట్లా సస్పెండ్ చేయొద్దు, ఇది పార్టీకి విరుద్ధము, ఇది పార్టీ లైన్ కాదు, ఆ రూల్స్ లేవు తెలియదని నన్ను లోకమంతా అనుకుంటారు, ప్రజలంతా తప్పు పట్టుకుంటారు. ఇది వీడు ఏమాత్రం లోక జ్ఞానం లేనోడు, అవగాహన లేనోడు పట్టణ పార్టీ అధ్యక్షుడు అయ్యిండు అనేది ప్రచారం అవుతుంది అని వాడు చెప్పుకోవద్దా? మన డీసీసీ అధ్యక్షుడే అన్నాడు అనుకో, మల్లేశం తీసేవాళ్ళకి వెళ్ళి అంటాడు అంటే మాత్రం వీడు వినొద్దా? వింటాడా? వీడు వినేటప్పుడు ఇవన్నీ గుర్తుకు రావద్దా వానికి? కాబట్టి ఇప్పుడు ఇప్పటి వరకు వాడు ఏప్రిల్ 2 తారీఖు నాడు పట్టణాధ్యక్షుడై 30 వార్డుల కమిటీలు వేయలేదు, పట్టణ కమిటీని పూర్తి చేయలేదు. వాని 27వ వార్డుల గత 40 సంవత్సరాల నుంచి వాడు కాంగ్రెస్ పార్టీ 3వ స్థానం 4వ స్థానం, 2వ స్థానం కూడా కాదు, 3వ స్థానం 4వ స్థానంలో ఉంటుంది. అది వాని పనితీరు. వాడు ఈ జనగాం మొత్తం వెతికితే అత్యంత డమ్మీ క్యాండిడేట్ ఇవ్వడానికి తెలిస్తే అది సెంచారపు పిచ్చిరెడ్డి అని దొరికితే అప్పుడు కొమ్మూరి 4 సార్లు అతని ఇంటికి పోయి నీ అంత డమ్మీ క్యాండిడేట్ ఇవ్వలేడు తమ్మి, నువ్వే రావాలి, నువ్వే మళ్ళీ పట్టణ అధ్యక్షునిగా కొనసాగించాలి, నేను పొన్నాల లక్ష్మయ్య పెట్టుకుంది అందుకే, జంగా రాఘవరెడ్డి పెట్టుకుంది అందుకే, ఇలా నేను పెట్టుకున్నది కూడా అందుకే, నీ అంత అవగాహన లేనోడు, నీ అంత డమ్మీ క్యాండిడేట్, నువ్వు ఒక్క ఓటు కూడా కనీసం పెన్లంతో కూడా ఓటు వేయలేని పరిస్థితిలో ఉందోనివి కాబట్టి నువ్వే మాకు పట్టణాధ్యక్షునిగా, పవర్ఫుల్ అధ్యక్షునిగా, పసలేని అధ్యక్షునిగా కొనసాగాలని 4 సార్లు పోయి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి బతిలాడి తీసుకొచ్చుకుండే ఎన్నికల ముందు. అయితే అదే డీసీసీ అధ్యక్షుడు కేసీ వేణుగోపాల్ లెటర్ ప్యాడ్ కొమ్మూరికి అంగనే వితౌట్ కండిషన్లో నేను జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్ళినా, కానీ అది బుచ్చిరెడ్డి రాలే. ఎందుకు రాలే అంటే అతని కండిషన్లు ఉంటాయి, కొన్ని కమిట్మెంట్లు ఉంటాయి. నాకు ఎటువంటి కమిట్మెంట్ లేదు, నేను కార్యకర్తను, నాయకుని, నాకు ఎటువంటి కమిట్మెంట్ లేకుండా నేను పోయినా, వితౌట్ కండిషన్లో పోయినా. నాకు ఇది ఇత్తనే వస్తానే అనలే, అది ఇత్తనే వస్తాను అనలే. నన్ను సస్పెండ్ చేయడానికి వీనికి ఏం అవకాశం ఉంటుంది? వీనికి రైట్స్ ఎక్కడి? కాబట్టి అది చెల్లనేరదు. రేపు పొద్దున పత్రికా రంగాన్ని పత్రికలకు వచ్చిన తెల్లారి బుచ్చిరెడ్డినే నేను సస్పెండ్ చేస్తా. ఒక డీసీసీ అధికార ప్రతినిధి హోదాల, సర్వ హక్కులున్న డీసీసీ అధికార ప్రతినిధి హోదాల చెంచారపు బుచ్చిరెడ్డి పట్టణాధ్యక్షుని సస్పెండ్ చేస్తా. ఆఫ్టర్ ఆల్ పట్టణం, నేను డిస్టిక్, నేను జిల్లా అధికార ప్రతినిధి, సర్వ హక్కులున్న జిల్లా అధికార ప్రతినిధి నేను. వాడు ఆఫ్టర్ ఆల్ పట్టణాధ్యక్షుడు, వాడు నన్ను సస్పెండ్ చేయడం ఏంది వితౌట్ ఇన్ఫర్మేషన్లా? కాబట్టి దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి పార్టీ నియమ నిబంధనలు తెలియదు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గ్రూప్ రాజకీయాల్లో కూరుకుపోయిండు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అంటోడే 4-5 పార్టీలు మార్చి వచ్చిండు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అంటోని నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడదు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా ఇటువంటి పనులు చేసి 2004 నుంచి 2009 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నోడే 2009లో బలవంతంగా మెడలు పెట్టి బయటకు నూకేసిండ్రు కేసీఆర్, హరీష్ రావు కలిసి సస్పెండ్ చేసిండ్రు. అటువంటి సస్పెండ్కి గురైనోనికి సస్పెండ్ ఆలోచన రాకపోతే ఏమొస్తాయి? సస్పెండ్కు గురైనోనికి సస్పెండ్ ఆలోచనలు వస్తాయి. నిత్యం పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగటానికి పోలీస్ స్టేషన్లో ఆలోచనలే వస్తాయి. ఇప్పుడు ఇక నేను వాళ్ళు ఇచ్చిన మెసేజ్కి నేను ఏదో కౌంటర్ మెసేజ్ పెట్టగానే నాకు ఏదో పోలీసు ఆయన ఫోన్ చేస్తాడు, అయ్యా అని రాండి నేను అనుకుంటూనే ఉంటా. ఇప్పుడు ఇది కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, చెంచార బుచ్చిరెడ్డి పోలీసు వాళ్ళను ఆశ్రయించారు. వాళ్ళు పోలీసు వాళ్ళు రాజకీయాల్లో జోక్యమైందే నాకు అర్థం కాదు. పోలీసు వాళ్ళ నుంచి ఫోన్లు వస్తాయి. ఇటువంటి పరిస్థితులు మేము ఎన్నో ఎదుర్కొంటున్నాం. కాబట్టి వీటిని నేను కూడా తక్షణము మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, నేను ఇప్పుడు గాంధీ భవన్లో ఉన్న పెద్దలందరికీ దృష్టికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నా. నా అటువంటి సిన్సియర్ అండ్ సీనియర్ నాయకులను పార్టీ సస్పెండ్లకు గురి అయితే పార్టీ మిగిలది. ఇప్పుడు ఈయన వచ్చిన కాడి నుంచి వెళ్ళి ఎమ్మెల్యే పోయింది, ఎంపీ కూడా ఆయనే సొంత కష్టంతోనే ఆయన ఇంత మెజార్టీ తెచ్చుకున్నాడు. ఈ తీర్మానం వలన కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఆయన కష్టంతోనే ఆయన బయటపడ్డాడు. రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థలలో సీట్లు అమ్ముకోవడమే, ఓట్లు మన ఇప్పుడు నామినేషన్ వేయడానికి బీఫాములు ఉంటాయి కదా,
బీఫామ్లు అమ్ముకోవడమే వాళ్ళ ఉద్దేశము. బీఫామ్లను అమ్ముకునేటప్పుడు నాలాంటి వాళ్ళు ఎదిరిస్తారు, పాయింట్అవుట్ చేస్తారని పక్కన పెట్టడానికి ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఇది రాబోయే కాలంలో పార్టీకి ఎంతో నష్టం జరుగుతుంది. వీళ్ళ నాయకత్వంలో బీఫామ్లు అమ్ముకోవడమే. బీఫామ్లు సర్పంచ్ బీఫామ్ గింత, ఎంపీటీసీకి గింత, జడ్పీటీసీకి గింత, ఎంపీపీకి గింత, రేపు జడ్పీ చైర్మన్ అయితే గింత అనే హోదాల పనిచేస్తుండు. ఆయన మొన్న ఎలక్షన్లో ఖర్చు పెట్టుకున్న దాన్ని రికవరీ చేసుకునే క్రమంలోనే ఇప్పుడు ఈ మా సిన్సియర్లందరినీ పక్కకు పంపించి డమ్మిగాలను, చెంచాగాలను, ఎందుకు ఎక్కరాని వాళ్ళందరినీ పక్కగా పెట్టుకొని మమ్మల్ని ఇట్లా చేస్తున్నాడు. మేమేం భయపడేది లేదు. మేము కొమ్మూరి నాయకత్వం, కొమ్మూరికి రాజకీయ అవగాహన లేదు. ఆయన ఆఫ్టర్ ఆల్ 2001 నుంచి రాజకీయాల్లో ఉంటుండే, మధ్య మధ్యలో బంద్ చేసి. కానీ నేను 1989 నుంచి 1989 నుంచి రాజకీయాల్లో ఉంటున్నా. నాకు పార్టీ ఏదైనా కానీ పకడ్బందీగా పనిచేయడం నాకు తెలిసిన విద్య. నేను ఈ రాజకీయంగా కొమ్మూరిని ఎట్లా ఎడుకుంటానో, నాకు ఈ పిచ్చిరెడ్డి బుచ్చిరెడ్డి అంటూ చెంచగాలు నాకు పెద్ద లెక్క కాదు. నేను కొమ్మూరుతోనే నా లైన్యా. కొమ్మూరు నన్ను ఢీ కొట్టాలి, నేను ఆయనను కొడదు. కొమ్మూరు నన్ను ఢీ కొట్టలేక, నాతో ఏగలేక, నన్ను ఏం చేయలేక పాటలకి వాడేవాళ్ళ పాటలకి తీసేయడానికి నన్ను పాటలకి తీసేయడం వాళ్ళకి ఎవరికి రైట్స్ ఉన్నాయి? నాకు సభ్యత్వం ఇచ్చినోడా? నన్ను అది చేసిన పదవులు ఇచ్చినోడా? నాకు సభ్యత్వం ఇచ్చినోడా? పాటలో చేర్చుకున్నాడు. వాని సమక్షంలో నేను పాటలో చేరినా? రేవంత్ రెడ్డి సమక్షంలో చేరుతా పాటల. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు నాయకత్వంలో పనిచేస్తాం మేము. అది కానీ వీళ్ళు అంతా చెంచగాళ్ళు, వీళ్ళు పార్టీని ఖరాబ్ చేస్తారు. ఇక నుంచి వెళ్ళి నా నిర్ణయాలకు, నా ఎత్తుగడలకు ఇప్పుడు కొమ్మూరి బాధ్యుడు అవుతాడు. ఇది ఖబర్దార్ కొమ్మూరి, నీలాంటి బుచ్చిరెడ్డి గారు నాకు జాంట్తో సమానం కాబట్టి వీళ్ళని నేను లెక్కలో తీసుకోను. బుచ్చిరెడ్డి కూడా పాపం అమాయకుడు, వానికి ఏం తెలియదు. వాడు అమాయకుడు, వాడు మన సోదరుడు సమానుడు. కాబట్టి నా టార్గెట్ అంతా కొమ్మూరే. రేపటి నుంచి